ఎల్లంపేట మున్సిపాలిటీ 19వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీజేపీ పార్టీ అభ్యర్థి రజిత దేవేందర్ రెడ్డి అన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి వార్డును అభివృద్ధి చేస్తానని బీజేపీ పార్టీ అభ్యర్థి రజిత దేవేందర్ రెడ్డి అన్నారు. కనుకని దోస్తులు ఎట్ట తిరుగుతురట తెలిసి అందరికీ నమస్కారం. నేను ఎల్లంపేట మున్సిపాలిటీ నుంచి 19వ వార్డ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా పేరు నేను మేకల రజిత దేవేందర్ రెడ్డి, బండమాదరం 19 వార్డు మున్సిపల్ ఎల్లంపేట పోటీ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున కమలం పువ్వుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపేయగలరు. ఇట్లు నేను గత 5 ఏళ్ల కింద సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాను. అయినా ప్రజల మధ్యలో ఉండి సేవలు చేస్తున్నాను. విలేజ్ వాళ్ళకి అందరికీ తెలుసు నా మనస్తార్థం ఏందనేది. ఇప్పటి వరకు ప్రతి వార్డుకు అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నాను. సల్లా దీవించండి. కమలం పువ్వుకు ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాం. భారతీయ జనతా విలేజ్లో ఉండి గత 5 సంవత్సరాల కింద ఓడిపోయినా కానీ కష్ట సుఖాలల్లా బండమాదరం విలేజ్లోనే ఉండి అన్ని పనులు దగ్గరుండి చేపిస్తున్నా. ఏ సమస్య ఉన్నా ముందుకుండి స్ట్రీట్ లైట్లే కానీ మోరీలే కానీ ఏమైనా రోడ్లు సమస్యలు అయినా కానీ అన్నిటికి ఉండి ముందు చేయిస్తున్నా. ఇప్పుడు గిట నన్ను భారీ మెజార్టీతో గెలిపించి చేస్తే గ్రామాభివృద్ధికి తోడ్పడతానని కోరుకుంటున్నాను. ఇంతకుముందు గిట స్వల్ప ఆధిక్యతతో ఓడిపోయిన 35 ఓట్లతో ఓడిపోయిన సర్పంచ్కి అయినా కానీ ప్రజల్లోనే ఉండి ప్రజాసేవ చేస్తూ ఉన్నాను. కాలనీ నుంచి రోడ్డు గిట శాంక్షన్ చేయించాను. ఎంపీ గారితో కొట్లాడి 3 కోట్ల రోడ్డు గిట శాంక్షన్ చేసిండు. అది స్ట్రీట్ లైట్లు అడిగాము, శాంక్షన్ చేపిస్తామన్నాడు ఎంపీ సాబ్ గారితో. అవి మోరీలు సమస్యలు మెయిన్ రోడ్డు స్ట్రీట్ లైట్లది సమస్య ఉంది, అదే డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, అన్నీ తీరుస్తానని కోరుకుంటున్నాను. బస్సుల సమస్య గిట్ట ఉన్నది. నేను టైమింగ్ రాక బస్సులు మాట్లాడినాం, ఎంపీ సాబ్తో గిట్ట మాట్లాడినాము. డిపోకు వెళ్ళి లెటర్ ఇచ్చాము, వాళ్ళు గిట్ట స్పందించి పంపిస్తామని చెప్పారు. అన్నిటి మీద సానుకూలంగా ఉంది. ఇంకోటి కుమ్మరిగడ్డల మాకు అనుసంధానమైన శ్రీరంగవరం కుమ్మరిగడ్డ ఈసారి మాకు ఓట్లు రావడం జరిగింది. అక్కడ ఒక 70 ఓట్లు మా విలేజ్కి కలిసి మా వార్డుకు 19 వార్డుకు కలిసినాయి. దాని మెయిన్ సమస్య వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ది ఒకటి, డ్రైనేజీది ఒకటి. ఆల్రెడీ బోర్ వేపిస్తా అని మాట గిట్టి ఇచ్చిన. నేను గెలిచిన వెంటనే ఎంపీ గారితో నిధులు తెచ్చి సహకరిస్తానని వాళ్ళకు హామీ గిట్టి ఇచ్చాను. వాళ్ళు గిట్ట సానుకూలంగా స్పందించి మీకే ఓటేస్తాం, మీరు అందుబాటులో ఉంటారు, 24 గంటలు ఎప్పుడు పిలిచినా వస్తారు అని వాళ్ళు గిట్ట ఆశీర్వదించారు. నమస్కారం. దేవనగర్ నాయకత్వం.